హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇలాంటి అన్సర్టైన్ టైంలో, అంటే ఒకవైపు వారు, ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటున్నారు, ఒకవైపు రియల్ ఎస్టేట్ డౌన్లో ఉంది, మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ కూడా రిటర్న్స్ ఇవ్వడం లేదు, గోల్డ్ కూడా ఒక సర్టెన్ ప్రైజెస్లో స్టాగ్నేట్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో అసలు ఎలాంటి మనం మిస్టేక్స్ చేయకుండా అట్లీస్ట్ మనం మెయింటైన్ చేయగలం. ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ అండి. సో టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ మోర్ ఆన్ క్రెడిట్ కార్డ్స్. చాలామంది ఏమనుకుంటారంటే ఒక మినిమం బ్యాలెన్స్ పే చేసేస్తే ఇట్ ఈస్ వెరీ సేఫ్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ అండ్ మీకు ఇమీడియట్గా కొంత రిలీఫ్, షార్ట్ టర్మ్ రిలీఫ్ వస్తుంది అనుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ స్ట్రాటజీ అండి. సో డోంట్ డూ దట్. మీరు మినిమం బ్యాలెన్స్ ఒక్కటే పే చేస్తూ ఉంటే మనకు అది ఫ్యూచర్లో ఒక పెద్ద డెట్ అండ్ లాంగ్ టర్మ్ బర్డన్గా కూడా మీకు అది కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది స్లోగా. సో మీరు 2-3 సైకిల్స్లోనే, అంటే ఒక 2-3 మంత్స్లోనే మొత్తం అమౌంట్ అంతా పే చేయండి. మళ్ళీ ఫ్రెష్గా మీరు క్రెడిట్ కార్డ్ని మళ్ళీ తీసుకుంటూ ఉండండి, మళ్ళీ పే చేస్తూ ఉండండి. బట్ డోంట్ ట్రై టు గో ఫర్ మినిమం బ్యాలెన్స్. ఆ తర్వాత ఇంకా మీకు బర్డన్ ఎక్కువైతే దాన్ని మళ్ళీ ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తున్నారు, సేవింగ్స్ ఎప్పుడు అవుతాయి? దిస్ ఈజ్ డజంట్ వర్క్స్ ఫర్ యూ. యు ఆర్ మిస్సింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఆఫ్ వెల్త్ క్రియేషన్. ఇలా ఈ విధంగా డెట్ని మేనేజ్ చేయడంలోనే ఉంటే మనకు వెల్త్ క్రియేషన్ అనేది జరగదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎక్కువగా మనం మిస్టేక్స్ చేస్తున్నది ఏంటంటే, మనం ఏదైతే సెక్యూర్డ్ సేఫ్ అనుకుంటామో మన హౌస్ అనేది, అది మనకు ఒక బర్డన్ లాగా, ఫైనాన్షియల్ క్రైసిస్ లాగా క్రియేట్ అవ్వకూడదండి. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, వాళ్ళకున్న లైఫ్ సేవింగ్స్ అన్నీ తెచ్చి ఒక 2 crores పెట్టి ఒక ఫ్లాట్ కొనేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, యూ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ అసెట్ క్లాసెస్. ఒక డైవర్సిఫికేషన్ అవ్వదు, లిక్విడిటీ ఉండదు. ఏవైనా ఎమర్జెన్సీస్ కావాలంటే మీరు దాన్ని అమ్మలేరు, దాన్ని మెయింటైన్ చేయాలి, దాని మీద ట్యాక్సెస్ పే చేయాలి, రిపేర్స్ చేస్తూ ఉంటారు. మీరు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అంటే దానివల్ల మీరు మూవ్ అవ్వలేకపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. మీకు వచ్చిన మనీ అంతా ఒకటి హౌస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసేసి ఒక హ్యూజ్ ఈఎంఐ మీరు క్యారీ చేస్తూ దాన్నే పే చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు ఫస్ట్ అసెట్ అలొకేషన్ జరగదు. ఎందుకంటే మీకున్న నెట్వర్త్ అంతా కూడా మ్యాక్సిమం 90% ఆ పర్టికులర్ హౌస్ మీదే ఉండిపోతుంది. సో మిగతావన్నీ చూసుకుంటే ఒక 2 lakhs ఎఫ్డి ఉండడము, లేకపోతే ఒక 10 lakhs పిఎఫ్ ఉండడము, ఒక 5 lakhs గోల్డ్, అంటే మిగతావన్నీ చూస్తే ఒక 10-20% మాత్రమే ఉంటాయి. ఓన్లీ యువర్ హౌస్ ఈజ్ టేకెన్ అవే ఆల్ యువర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మీకు ఒక్క దగ్గరే, ఒక హౌస్లోనే మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల మీరు వెల్త్ అనేది క్రియేట్ చేయలేరు. సో మనం ఏదైతే సేఫెస్ట్ సెక్యూర్డ్ హౌస్ అని మనము దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో అదే మనకు ఒక ఫైనాన్షియల్ బర్డన్గా క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత ఆ హౌస్ని, అంత పెద్ద హౌస్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, గిఫ్టింగ్ చేయాలన్నా, మీ కిడ్స్కి దాన్ని డివైడ్ చేయడం కూడా చాలా టఫ్ అయిపోతుంది. సో డోంట్ పుట్ ఆల్ యువర్ హార్డ్ అండ్ మనీ అండ్ ఎంటైర్ యువర్ లైఫ్ సేవింగ్స్ ఇంటూ వన్ సింగిల్ హౌస్. ఇది కూడా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. సో డోంట్ పుట్ యువర్ హ్యూజ్ అమౌంట్ ఇన్ వన్ సింగిల్ నెట్ ఆర్ అసెట్ క్లాస్ అని మనం రియల్ ఎస్టేట్ అని చెప్తుంటాము. అలాంటి మిస్టేక్స్ చేయకండి. సో కీప్ సమ్ అమౌంట్ ఇన్ టు ద డెట్, ఇన్ టు ద ఈక్విటీ, ఇన్ టు ద అదర్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్ అండ్ డెట్ అండ్ అదర్ మనకి గ్లోబల్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దట్ కుడ్ బి ద బెస్ట్. సో ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. బికాజ్ ద అన్సర్టన్ టైంలో వార్, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో మనకి ఎక్కడ చూసినా ఖర్చులు అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. సో ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ డెసిషన్ విల్ డెంట్ ఎ లాట్. ఒక చిన్న మిస్టేక్ మీకు చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. మేక్ సమ్ కైండ్ ఆఫ్ డెట్లో కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ని క్రియేట్ చేసుకోండి. ఆర్గనైజేషన్కి లింక్ లేకుండా మీ ఓన్ హెల్త్ ఇన్సూరెన్సెస్ మీ ఫ్యామిలీకి, మీ పేరెంట్స్కి, మీకు మెయింటైన్ చేసుకోండి. కంటింజెన్సీ ఫండ్ని మెయింటైన్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ ఎస్ఐపిని పెంచుకుంటూ వెళ్ళండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ఈఎంఐ, ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ దేర్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ సింపుల్ స్ట్రాటజీస్ అండి. అంటే మనం ఏమనుకుంటామంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే వెరీ కాంప్లెక్స్ స్ట్రాటజీస్ అప్లై చేస్తేనే మనం వెల్త్, లేదండి. దట్ మేక్స్ ద మోర్ సింపుల్, మేక్ ఇట్ వెరీ ఈజీగా మనం పెట్టుకుంటేనే మనం వెల్త్ క్రియేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఫర్ మోర్ స్ట్రాటజీస్ లైక్ దిస్, డెఫినెట్లీ హ్యావ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో యూ క్యాన్ కాంటాక్ట్ అస్ అండ్ వీ విల్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. మీరు ఒక కన్సల్టేషన్ తీసుకోవచ్చు. So we can review all your portfolios and existing things, and we can correct and make it to the right path. Thank you so much for watching.